హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం కుందేలు తాబేలు కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని ద్వారా కుందేలు ఎట్లాగో నేనే గెలుస్తాను కదా అని అనుకొని కొద్దిసేపు వాళ్ళిద్దరూ పోటీ పడతారు. మీ అందరికీ తెలిసిన విషయమే. రన్నింగ్ రేస్ అనే పోటీలో కుందేలు ఎలాగైనా నేను గెలుస్తాను అన్న నమ్మకంతో కొద్ది దూరం వరకు వెళ్ళిన తర్వాత అది ఒక చెట్టు తోరలో పడుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మన తాబేలు నెమ్మదిగా తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటుంది. అయితే కుందేలు నిద్ర లేచేసరికి తాబేలు చేరుకుంటుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. డిఎస్సి కానీ ఇంకా ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ అయినా మనం కొంచెం నిద్రపోతే, కొంచెం అలసటగా ఉన్నాము అని అనుకుంటే ఖచ్చితంగా వెనుకబడిపోతాం ఫ్రెండ్స్. రోజుకు మనం ఖచ్చితంగా చాలా దగ్గరికి వస్తున్నాయి ఎగ్జామ్స్ అన్నీ కూడా. గ్రూప్స్ కానీ, డిఎస్సి కానీ, హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్స్ కానీ అన్నీ దగ్గరగా ఉన్నాయి. కాబట్టి కుందేల్లాగా ఉండకుండా చాలా ఫాస్ట్గా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకుండా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈరోజు 8th క్లాస్లో ఉన్న 8వ తరగతిలో ఉన్న సూర్యుడు శక్తి వనరు గురించి తెలుసుకుందాం. సూర్యుడిలో ఎంత శక్తి ఉందో అలాంటి శక్తి మనకు కూడా ఈ కొద్ది రోజులైనా కావాలి. మన లక్ష్య మార్గానికి అదొక తోడు అవ్వాలి. ఈ శక్తిని ఇలాగే ఉంచుకుంటూ మీరు కూడా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఈరోజటి క్లాస్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. సూర్యుడు శక్తి వనరు. మనం నివసిస్తున్న భూమిపై ఎంతో వైవిధ్యత ఉంది. చూస్తూ ఉంటాం చుట్టుపక్కల. మనం గత తరగతుల్లో మనం ఈ వైవిధ్యతలో ఏంటేంటి చూసాం. సముద్రాలు, ఖండాలు, పర్వతాలు, పీఠభూములు, మైదాన ప్రాంతాలు, అదేవిధంగా అధిక తక్కువ వర్షపాతం గల ప్రాంతాలు మొదలైనవన్నీ కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా ఉష్ణోగ్రతలో వ్యత్యాసాలు ఉండడం, అలాగే ఎత్తైనవి ఉండడము, లోతైన ప్రాంతాలు ఉండడము, అదేవిధంగా మరికొన్ని నెలల్లో చాలా చల్లగాను ఉండడం, మరికొన్ని నెలల్లో చాలా వేడిగాను ఉండడం, ఈ విధంగా ఉష్ణోగ్రతల్లో తేడాలు ఉండడం, కొన్ని ప్రాంతాలు చాలా మంచుతో కప్పుబడి ఉండడం, ఈ విధంగా ధ్రువ ప్రాంతాలు అనేటివి ఉండడం, అదేవిధంగా భూమధ్యరేఖ ప్రాంతంలో చాలా వేడిగా ఉండడం, ఇలాంటి ఎన్నో వ్యత్యాసాలను మనం భూమిపైన చూస్తూ ఉన్నాం. 2 ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల్లో ఎన్నో తేడాలు ఉంటాయి. గాలులను, వానలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఒక ప్రదేశంలో పడే వర్షపాతం కొంతవరకు 2 ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల తేడాలపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత, వర్షపాతం జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. సూర్యరశ్మి, నీటిపై ఆధారపడి చెట్లు, జంతువులు బతుకుతాయి. చాలా కొద్ది రకాల చెట్లు మాత్రమే వేడిగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. చలిగా ఉండే ప్రాంతాల్లో మరికొన్ని పెరుగుతాయి. బాగా చలిగా ఉండే ప్రాంతాల్లో ఏ చెట్లు కూడా పెరగవు. ఈ విధంగా వృక్ష జంతుజాలాల్లో వైవిధ్యత అనేది ఉంటుంది. మరి ఈ అధ్యాయంలో ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో ఉష్ణోగ్రతల్లో ఏ విధంగా తేడాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. సూర్యుని కిరణాలు, సౌరశక్తి. భూగోళంపై శక్తి. సూర్యుడు ఇతనే మూల వనరు. సూర్యుడు ఒక పెద్ద శక్తి కేంద్రం. కాంతి, వేడిమి రూపంలో మనకు శక్తిని అందించడం అనేది జరుగుతుంది. హరిత గృహాలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హరిత గృహాలు అంటే మొక్కలకు అనువైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించడం ద్వారా అన్ని చోట్ల పంటలు అనేటివి పండవు కాబట్టి మానవులు ప్రయత్నించడం ఆసక్తికరంగా ఉంటుంది. బాగా చలిగా ఉండే ప్రదేశాల్లో హరిత గృహాలు నిర్మించి కూరగాయలు, పళ్ళు పండిస్తూ ఉన్నారు. హరిత గృహాలు గోడలు పారదర్శకత్వంగా ఉండి ఎండను లోపలికి రాణిస్తాయి, కానీ బయటకు వెళ్ళనివ్వవు. ఈ విధంగా వరికి అనుకూలంగా మడులు కట్టి సాగునీరు ఇచ్చి నీటిని నిల్వ కడతారు. ఈ విధంగా హరిత గృహాలు అనేటివి వీటి ద్వారా పండించడం అనేది జరుగుతుంది. మొక్కల కోసం కృత్రిమ పరిసరాల ఏర్పాటుని హరిత గృహాలు అంటారు. సూర్యుని నుంచి నిరంతరంగా వెలువడే శక్తినే సౌర వికిరణం అంటే ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని వికిరణం అంటారు. సూర్యుని నుంచి మనకు శక్తి సూర్యకిరణాల రూపంలో వస్తుంది. మరి ఈ శక్తి వలన కాంతి, వేడిమి అనేవి వస్తూ ఉంటాయి. మనం వాటిని అనుభూతి చెందగలుగుతాం, అదేవిధంగా చూడగలుగుతాం. కానీ దీనిలో ఉండే అతినీల లోహిత కిరణాలు, రేడియో తరంగాలు, ఎక్స్ కిరణాలు వంటి రూపాల్లో కూడా సూర్యుడి నుంచి మనకు శక్తి వస్తూ ఉంటుంది. దీనిని మనం చూడలేం, అదేవిధంగా అనుభూతిని కూడా చెందలేం. సంవత్సరం పొడవునా అలాగే ప్రతి సంవత్సరం సూర్యుడి నుంచి వెలువడే శక్తి దాదాపు ఒకే మోతాదులో ఉంటుంది.
భూమి ఉష్ణోగ్రతల్లో తేడాలకు మరి కారణం ఏంటి? భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటం లేదా ఇన్సోలేషన్ అంటారు. ఇక్కడ చూడండి, భూమి మీద ఉష్ణోగ్రతల్లో తేడాలకు కారణాలు అనేటివి ఉంటాయి. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని సౌరపుటం అంటారు. దీన్నే ఇన్సోలేషన్ అంటారు. భూమి వాతావరణంలో ప్రవేశించే సౌరశక్తిలో చాలా తక్కువ మాత్రమే భూమి ఉపరితలాన్ని అనేది చేరుకుంటుంది. ఎందుకనగా సౌరశక్తిలో 3వ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది. మరికొంత శక్తి వాతావరణ పైపొరలలో చెల్లాచెదురైపోతుంది. అదేవిధంగా గ్రహింపబడుతుంది. సూర్యుడి నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాల నుంచి ప్రమాదకరమైన కిరణాలను నేలను తాకలేవు. కాబట్టి ఈ కారణం వలనే భూమిపై జీవనం ఇంకా సాధ్యమవుతుంది. సౌరశక్తిలో కొంత భాగాన్ని వాతావరణంలోనికి అంటే మబ్బులు, పొగ, ధూళి పరావర్తనం చేస్తాయి లేదా గ్రహిస్తాయి. మబ్బుగా ఉన్న రోజుల్లో అంత వేడిగా ఉండదు, ఎందుకంటే ఇది పరావర్తనం అనేది చెందుతూ ఉంటుంది. సౌర వికిరణం, సూర్యపుటంకి తేడా తెలిసింది కదా. సూర్యుడి నుంచి వచ్చే కిరణాల ద్వారా వచ్చేదేమో సౌర వికిరణం. భూమి ఎంతవరకు గ్రహిస్తుందో దాన్ని సూర్యపుటం, ఎంతవరకు చేరింది అని చెప్పేదే సూర్యపుటం. సూర్యుని కిరణాలు భూమి ఉపరితలం. సూర్యుని కిరణాలు భూమిని చేరుకున్న తర్వాత కూడా ఉపరితలం అంతటా ఒకే రకంగా వేడిని కలిగించవు. భూమి ఉపరితలం వంపుగా ఉండడం దీనికి పెద్ద కారణం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. భూమి ఉపరితలం వంపుగా ఉండడమే దీనికి కారణం. 23 డిగ్రీల వద్ద భూమి అనేది వంగి తిరుగుతుంది. ఆ విధంగా ఈ చిత్రాన్ని ఇక్కడ చూడండి, మీరు తెలుస్తుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడడంతో సౌరశక్తి భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి వెళ్తూ ఉంటే అక్కడ విస్తీర్ణం అనేది చాలా దూరం నుంచి పడతాయి. కాబట్టి ధృవాల దగ్గర భూమధ్య రేఖ వద్ద ఎక్కువ వేడి ఉంటుంది, ధృవాల వద్ద చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే ఏటవాలుగా పడతాయి కాబట్టి. భూమధ్య రేఖ వద్ద సూర్యుని కిరణాలు లంబంగా అంటే 90 డిగ్రీల కోణంలో పడుతుండగా ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ వాటి సాంద్రత అంటే వాటి శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే అక్కడ వాతావరణం అనేది చల్లగా ఉంటుంది. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని పతన కోణం అని అంటారు, యాంగిల్ ఇండెక్స్. భూమి ఉపరితలం పైకి సౌరశక్తిని పతన కోణం ఎలా ప్రభావితం చేస్తుంది అర్థం చేసుకోవడాన్ని దిగువ పట్టిక ద్వారా చూడండి. 45 డిగ్రీల వద్ద 75 యూనిట్లు, 66.5 డిగ్రీల వద్ద ధ్రువ మండలం ఇది 50 యూనిట్లు అందుతుంది. అదేవిధంగా 90 డిగ్రీల వద్ద 40 యూనిట్లు, అంటే తక్కువ అవుతూ ఉంటుంది. పైకి ధృవాల వైపుకు వెళ్తున్న కొద్దీ వాటి యూనిట్ల సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా భూమి నీటి ఉపరితలంపై తేడాలు ఏమి ఉన్నాయి? మరి భూమికి నీటికి, భూమి మీద సముద్రాల మీద ఉష్ణోగ్రతలో చాలా తేడా ఉంటుంది, అలాగే మారుతుంటుంది. సముద్రాల మీద, ఖండాల మీద ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. భూమి వేడిమిని బాగా ప్రసరింపజేస్తుంది, కానీ నీరు అలా కాదు. భూమి చాలా త్వరగా వేడెక్కి త్వరగా చల్లబడుతుంది. ఇందుకు విరుద్ధంగా సముద్రాలు వేడెక్కడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది, అదేవిధంగా చల్లబడడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. వాతావరణం వేడెక్కడం, మన చుట్టూ ఉన్న వాతావరణం లేదా గాలి సూర్యకిరణాల వల్ల నేరుగా వేడెక్కకుండా మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. కిరణాల వల్ల వేడెక్కకుండా వాతావరణం వాటిని వెల్లనిస్తుంది. సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కిస్తాయి. ఆ తర్వాత భూమి నుండి వేడి వికిరణం చెందుతూ మన చుట్టూ ఉన్న గాలి వేడెక్కుతుంది. అందుకే భూమికి దగ్గరగా ఎక్కువ వేడిగా ఉండి వాతావరణంలో పైకి వెళ్తున్న కొద్దీ చల్లగా ఉంటుంది. చూడండి, మనం బంగ్లా పైకి వెళ్తే కింది కంటే పైనకి వెళ్తే చాలా చల్లగా ఉంటుంది. అదేవిధంగా కొండ ప్రాంతాల్లో ఇంకా చల్లగా ఉంటుంది. ఉష్ణ సమతుల్యత, సూర్యుడి నుంచి భూమి పొందే వేడి వివిధ పద్ధతుల్లో తిరిగి వస్తుంది. 3వ వంతు వేడి వెంటనే తిరిగి ఆకాశంలోనికి పరావర్తనం చేస్తుంది. ఎందుకంటే మొత్తం వేడి కిందనే ఉంటే మనం బ్రతకలేము ఫ్రెండ్స్. అందుకనే 3వ వంతు మాత్రమే వెళ్తూ ఉంటుంది, 1% మాత్రమే కింద ఉంటుంది. మిగిలినది ముందుగా భూమిని వేడెక్కించి తర్వాత వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. దీని ద్వారా తిరిగి ఆకాశంలోనికి వెళ్ళిపోతుంది. సూర్యుడి నుంచి వికిరణం అయ్యే ఈ మొత్తం వేడిమి ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. ఈ మొత్తం వేడిమి తిరిగి పూర్తిగా వికిరణం చెందకపోతే భూమి మీద ఉండిపోయే
వేడిమి రోజు రోజుకు పెరుగుతూ భూగోళం మరింత వేడెక్కుతూ ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా భూమి పొందుతున్న వేడిమి కంటే ఎక్కువ వికిరణం జరిగితే అది రాను రాను చాలా చల్లబడుతుంది. ఎక్కువ అయినా బాధనే, తక్కువ అయినా బాధనే. కాబట్టి బేసిక్గా సమతుల్యంగా ఉంటుంది. కనుచూపు మేరకు చదునుగా ఉండే ప్రాంతాన్ని ఎక్కడైనా చూశారా? ప్రతి చోట భూమి ఎత్తు పల్లాలతో వాలులతో కనబడుతుంది. ఈ కారణం వల్ల భూమికి అందే సౌరశక్తిలో చాలా తేడాలు అనేటివి ఉంటాయి. బొగ్గు పులుసు వాయువు, కార్బన్ డైఆక్సైడ్ వంటి కొన్ని వాయువులు భూ వికిరణాన్ని అడ్డుకుంటాయి. డీజిల్, పెట్రోల్ వంటి వాటి వినియోగం పెరగడం వల్ల, అడవులు నరికివేయడం వంటి వాటి వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరుగుతుంది. వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు శాతం పెరిగితే భూ వికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీన్నే భూగోళం వేడెక్కడం అని అనడం జరుగుతుంది. వాతావరణ ఉష్ణోగ్రతను ఏ విధంగా కొలుస్తాం? మరి తరగతి గదికి సెల్సియస్ ఉష్ణమాపకాన్ని తీసుకొచ్చి దాని ద్వారా పిల్లలకు చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదయ్యాయి? మరి 1992లో జూలైలో లిబియా అనేది ఆఫ్రికా ఖండంలో ఉంది ఫ్రెండ్స్. అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత అయిన 57.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఎప్పుడు? 1992 అజీజియాలో, లిబియాలోని. 1983 జూలైలో అత్యంత తక్కువగా -89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదు చేశారు. ఇది ఇక్కడ అంటార్కిటికాలోని వోస్టాక్ కేంద్రంలో చాలా తక్కువ ఉష్ణోగ్రత అనేది నమోదైంది. అదేవిధంగా ఉష్ణోగ్రత -5 డిగ్రీల సెల్సియస్ లేదా -89 డిగ్రీల సెల్సియస్ ఉండడం అంటే ఏమిటో మీకు తెలుసా? నీళ్లు 100 డిగ్రీల సెల్సియస్కి చేరితే మరుగుతాయని, అదేవిధంగా 0 డిగ్రీకి చేరితే అది గడ్డ కట్టుతుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో -273.16 డిగ్రీల సెల్సియస్ అత్యల్పమైనది. దీనికంటే తక్కువ అనేది కాదు, -273.16. ఈ అజీజియా అనే ప్రాంతాన్ని, అదేవిధంగా వోస్టాక్ అనే ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఉష్ణోగ్రతల్లో నమోదు చేయడం. 6 గరిష్ట కనిష్ట ఉష్ణమాపకం ఉపయోగించి ఒక రోజులో అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల ఉష్ణోగ్రతల్లో తేడాలు. సముద్రానికి దగ్గరగా లేదా దూరంగా ఉన్న ప్రాంతాల మధ్య సాధారణంగా ఉష్ణోగ్రతల్లో తేడాలు అనేటివి ఉంటాయి. అదేవిధంగా కొండపైన, కొండ కింద ఉష్ణోగ్రతల్లో కూడా తేడాలు అనేటివి ఉంటాయి. అదేవిధంగా భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని మీకు అందరికీ తెలిసిన విషయమే. అంటే ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు అనేటివి తగ్గుతాయి. అదేవిధంగా సముద్రానికి దగ్గరగా లేదా దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా తేడా అనేది ఉంటుంది. హైదరాబాద్ సగటు ఉష్ణోగ్రతను చూసాం మనం. హైదరాబాద్ సముద్రానికి చాలా దూరంగా ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉన్న పనాజీ, గోవా పట్టణాల మధ్య ఉష్ణోగ్రత తేడా అనేది ఉంటుంది. ఎందుకంటే అది సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి. సముద్ర ప్రభావిత ఖండాంతర్గత శీతోష్ణ స్థితులు. పనాజీలో సంవత్సరం అంతా ఉష్ణోగ్రతల్లో తేడా అంత ఎక్కువగా ఉండదు, ఎందుకంటే సముద్ర మట్టానికి దగ్గరగా ఉంది కాబట్టి. సాధారణంగా సంవత్సరం అంతా శీతోష్ణ స్థితులు ఒకే రకంగా ఉంటాయి. దీన్నే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అని అంటారు. అదేవిధంగా ఎత్తు అనే ఉష్ణోగ్రత. మండు వేసవిలో మైదాన ప్రాంతాల్లోని కొంతమంది ఎండల నుంచి తప్పించుకోవడానికి ఊటీ, సిమ్లా వంటి ప్రదేశాలకు వెళ్తారు. అంటే ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది అని మనం ఇందాకే తెలుసుకున్నాం. ఆ విధంగా ఢిల్లీకి, సిమ్లాకి పోలిస్తే ఢిల్లీ కంటే సిమ్లాలో చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే అది ఎత్తైన ప్రదేశం కాబట్టి. అదేవిధంగా విలోమనం. కొన్నిసార్లు ప్రత్యేకించి శీతాకాలం ఉదయాల్లో నేల దగ్గర చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. నేలకు దగ్గరగా గడ్డి మొక్కల మీద మంచు బిందువులు ద్రవీభవనం, కండెన్సేషన్ ఏర్పడుతుంది. పగటి కాలం తక్కువగా ఉన్నందున సూర్యపుటం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండి వికిరణం ఎక్కువగా లేనందువల్ల భూమికి దగ్గరగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. దీనినే విలోమనం అంటారు. భూమధ్య రేఖకు దగ్గరగా మరియు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇందాకే తెలుసుకున్నాం మనం. ధృవాల వైపు వెళ్ళే కొద్దీ అంటే ఏటవాలుగా పడతాయి కాబట్టి అక్కడ చల్లగా ఉంటుంది. భూమధ్య రేఖ ప్రాంతంలో డైరెక్ట్గా అంటే సూర్యకిరణాలు నిటారుగా పడతాయి కాబట్టి భూమధ్య రేఖ వద్ద చాలా వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రత పటాలు.
విధంగా ఉత్తర ప్రాంతంలో శీతాకాలంలో బాగా చలిగా ఎందుకు ఉంటుంది మరి ఉత్తరంకి వెళ్ళిన కొద్దీ. ఈ విధంగా ఈ లెసన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు జనరల్గా ఏ విధంగా అడుగుతారంటే ఢిల్లీలో కంటే సిమ్లాలో ఏ విధంగా ఉంది, హైదరాబాద్లో కంటే గోవాలో ఏ విధంగా ఉంది, కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఈ లెసన్ను విని అర్థం చేసుకొని అదేవిధంగా ఒకసారి చదివి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఖచ్చితంగా నాకు సహకరిస్తారని, కామెంట్ చేస్తారని, ఇంకా ఏవైనా మీకు లెసన్స్ అవసరం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.